మరో అంశం విషయానికి వస్తే ఆపరేషన్ ఆకర్ష్కి కమలం పార్టీ తెరలేపినట్లు తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చేరికలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలో బీఆర్ఎస్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్తానంటూ ప్రకటించారు. బీజేపీలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారా అనేది ఉత్కంఠంగా మారింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఏంటి ఆపరేషన్ ఆకర్ష్ బీజేపీ మొదలుపెట్టిందనుకోవచ్చా? నాగేంద్ర. థ్యాంక్ యూ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాషాయ పార్టీ అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ రెండు పార్టీలకు కూడా సాకిచ్చేందుకు సిద్ధమవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు, ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి నేతలందరికీ కూడా కాషాయ కండువా కప్పేందుకు సిద్ధమవుతుంది. దానిలో భాగంగానే ఇప్పటికే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒకవైపు గత కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి చాలామంది కీలక నేతలంతా కూడా మాతో టచ్లో ఉన్నారు. వారంతా కూడా త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకుంటారంటూ కూడా గతంలోనే చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒకవైపు నూతన అధ్యక్షుడిగా రామచంద్ర వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలని వేగవంతం చేయడంతో పాటు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా పార్టీ ఎక్కడైతే బలహీనంగా ఉందో దాంతోపాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి బలమైనటువంటి నేతలందరినీ కూడా కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా తమ వైపుకు తిప్పుకోవడంతో పాటు వారందరికీ కూడా కాషాయ కండువా కప్పేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాంట్లో భాగంగానే నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గువ్వల బాలరాజు ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరొకవైపు ఆయన ఇప్పటికే ఒకవైపు బీజేపీలో చేరతానంటూ కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ను ఖాళీ చేయాలనేటటువంటి ప్రధాన లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్లో ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేలని బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసిందనేటటువంటి ప్రధాన ఆరోపణ ఉంది. దానికి సంబంధించినటువంటి అంశంలో అప్పుడు గత ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం కేసీఆర్ కూడా ప్రధానంగా ఆడియోలు అదేవిధంగా వీడియోలు రిలీజ్ చేసి మరి సంచలనమైనటువంటి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ బీఆర్ఎస్ కొనసాగించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఆహ్వానించింది. మరోపక్క బీజేపీ నాయకులను కూడా ఆహ్వానించింది. మరోపక్క బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ తలనొప్పి కారణంగా మిగిలిన పార్టీల వైపు ఆకర్షిస్తున్నారనుకోవచ్చా నాగేంద్ర? తప్పకుండా. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వరుసగా ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కేసీఆర్ కానీ మరొకవైపు పార్టీలో ఉన్నటువంటి అంతర్గత వ్యవహారాలతో విసిగిపోయినటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా బీజేపీ వైపు అదేవిధంగా మరికొంతమంది కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ దాన్ని టార్గెట్గా పెట్టుకొని ముఖ్యంగా బీఆర్ఎస్లో ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారందరి మాజీ ఎమ్మెల్యేలతో పాటు ఇతర కీలక నేతలు పెద్ద కేడర్లో ఉన్నటువంటి కీలక నేతలందరికీ కూడా కాషాయ కండువా కప్పాలనేటటువంటి ప్రధాన లక్ష్యంతో ముందుకు వెళ్తుంది. ప్రస్తుతం దానిలో భాగంగానే గతంలో ఏదైతే 4 ఎమ్మెల్యేలు బీజేపీ కొనేందుకు ప్రయత్నించింది అనేటటువంటి ఆరోపణ ఉందో ప్రస్తుతం ఆ 4ని టార్గెట్ చేసింది అనేటటువంటి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా గువ్వల బాలరాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలుగా ప్రస్తుతం పైలట్ రోహిత్ రెడ్డి కానీ అదేవిధంగా బేరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు మరొకవైపు రేఖా కాంతరావు ప్రస్తుతం ఈ 4ని కూడా బీజేపీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. తర్వాత మిగిలినటువంటి నేతల్ని కూడా బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు మరొకవైపు కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్ది పోకడికి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేతలందరినీ కూడా బీజేపీ పార్టీలో చేర్చుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడంతో పాటు బలమైనటువంటి నేతలను పార్టీలోకి తీసుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మెజారిటీ సీట్లు సంపాదించడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తే రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేసేటటువంటి ఆలోచనలో ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా
జిల్లాల బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది. జిల్లాల పర్యటన చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు అదేవిధంగా కేడర్లో జోష్ని నింపడంతో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరికీ కూడా టచ్లో వెళ్తున్నారు అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు అధికార పార్టీకి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని పార్టీలో చేర్చుకుని సాకిచ్చేందుకు కాషాయ దళం సిద్ధమవుతుందనేటటువంటి వార్తలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయని చెప్పాలి రవి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.